లక్షడిపేట మున్సిపాలిటీలో వాగేశ్వర విద్యాసంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్ హాల్లో ఫ్రెషర్స్ డే మరియు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇచ్చి విద్యార్థి విజయాన్ని చూసి ఆనందపడే వృత్తి ఏదైనా ఉంటే అది ఉపాధ్యాయ వృత్తి మాత్రమే అని, విద్యార్థిని జ్ఞానవంతుడిగా బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడే. ఈ విధంగా ఆయన భవిష్యత్తు తరాన్ని నిర్మించే శిల్పి అని. అందుకే ఉపాధ్యాయ వృత్తి ఒక ఉద్యోగం కాదు, అది ఒక సేవా ధర్మం అని అన్నారు. విలువలతో కూడిన భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు గాదాసు సాగర్, గడికొప్పుల శ్రీనివాస్, గుజ్జేటి నరేష్, చిలుకూరి వంశీధర్, చందా వెంకటరమణ, పుప్పిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెన్నంపల్లి మహేందర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంటే దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటిది అంటే ఇప్పటి వరకు మన సార్లు అందరూ కూడా చెప్పినారు. ఏంటిది అది? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే. దాన్ని మనం ప్రతి ఇయర్ చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏ కాలేజీలో కూడా ఎక్కడ కూడా నేను చూడలేదు, ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎక్కడ కూడా చూడలేదు. అది వాగేశ్వరి విద్యా సంస్థలకు మాత్రమే సాధ్యం కావడం జరిగింది. అది ఎందుకు సాధ్యం అవుతుంది అంటే మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చాలామంది చాలా కష్టపడి ప్రతిరోజు అందరినీ మోటివేట్ చేస్తూ వాళ్ళను ఒప్పించి మెప్పించి ప్రతి ఒక్కరి చేత పార్టిసిపేట్ చేయించడం జరుగుతుంది. వాళ్ళకి నేను ఎల్లవేళలా నా సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే